హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక కొత్త మొక్క చూపిస్తున్నానండి. ఇది ఇప్పుడు అందరిళ్లలోనే ఉంది. ప్రతి ఒక్క గార్డెనర్స్ పెంచుతున్నారు ఈ మొక్కకి. మా చిన్నప్పుడు ఏంటంటే దీనిగా తీసి పారేసేవారు. అంటే ధాన్యంలో వచ్చేదండి. ఇది పొలాల్లోనే ఎక్కువగా పండేది. అందుకని ఎక్కువగా ఇది కలుపు మొక్క అని తీసి పారేసేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పెంచుకుంటున్నారండి. వైజయంతి మాల పూసల మొక్క, వైజయంతి పూసల మొక్క అండి ఇది. ఈ పూసలకి వైజయంతి పూసలు అని అంటున్నారు. కానీ భలేగా వస్తున్నాయండి ఈ పూసలు. చూసారా ఇది ఒక పూసలోంచి ఒక పూసలోంచి ఒక పూస ఎలా వస్తుందో చూసారా? భలేగా వస్తుంది కదండి. గొప్ప హ్యాపీ అనిపించింది. నేను చిన్నప్పుడు అన్నీ దాచుకున్నాను. దానిలో వచ్చినవన్నీ అలా తీసి ఉంచుకొని ఒక దండ కట్టుకొని ఉంచుకున్నానండి. ఆ దండ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది. అది మ్యారేజ్ అయిన తర్వాత నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పెంచుతున్నారు. ఇది నాకు పద్మావతి అని ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన తర్వాత ఈ పూస వేశాను. ఒక పూస వేస్తే ఇంత మొక్క అయింది. దానికి ఇన్ని పూసలు వస్తున్నాయి చూడండి. కనిపిస్తుందా? ఇక్కడ చూడండి. పూసలోంచి పూస భలేగా వస్తుందండి. ఇది పూస చూసారా ఎంత బాగా వస్తున్నదో. ఎండకి ఆకులన్నీ పాడైపోయాయి అంతే. చూసారా ఇక్కడ భలేగా ఉందండి. పూసలోంచి పూస చూసారా? ఈ పూసలకి ఏంటంటే ఒక ప్రాముఖ్యత ఒకటి ఉందండి. ఈ పూస ఒకటి ఉంది కదా, ఆ పూసకి హోల్ ఉంటుందండి. అది ఒక హోల్ ఉంటుంది. దాంట్లో మనం సూదికి దారం ఎక్కించి మనం దండ కట్టుకోవటమే. దానికి పూస ఆటోమేటిక్గా ఉంటుంది. మనమేమి కన్నం పెట్టక్కర్లేదు ఆ పూసకి. చూసారా? ఇలా ప్రతి ఆకు దగ్గర ఎలా వస్తున్నాయి చూడండి. ప్రతి ఆకు దగ్గర వస్తాయి పూసలు. అంటే మట్టి కొద్దిగా నేను చిన్న డబ్బాలో వేసాను. అదే వెడల్పు డబ్బాలో వేస్తే బాగా పూసలు బాగా వచ్చినండి. చిన్న డబ్బాలో వేసాను నేను. పెద్ద దాంట్లో వేస్తే బాగా మొక్కలేచి పెద్దదయ్యి 4-5 అడుగులు అవుతుందండి మొక్క. నేను చిన్న దాంట్లో వేయడం వల్ల చిన్నదా వచ్చింది. కానీ ఇగో పూసలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఒక 3-4 పూసలు తీసి ఉంచాను పెద్దవి అయితే. ఇప్పుడు ఇంకా పెద్దవి అవుతున్నాయి ఇవి. అవి కొద్దిగా అయితే తీయాలి. చూసారా? కొద్దిగా అయితే అయ్యాలి. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకుంటున్నారు. కృష్ణయ్యకి చాలా ఇష్టమైన పూసలు అంట ఇవి. ఆ పూసకి హోల్ ఉంటుంది. మనం దండ కట్టి కృష్ణయ్యకి వేస్తామండి. నాది పాతది కూడా చిన్నప్పుడుది కూడా ఉంది దండ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆవిడ ఇచ్చారనేసి నేను ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కదా అవి పూసలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మొక్కకి వైజయంతి మొక్క అంటున్నారు. వైజయంతి పూసలు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.